పవన్ కళ్యాణ్ గారి టూర్లో ఒక అగంతకుడు ప్రవేశించాడు, అతని వల్ల ప్రాణహాని ఉంది మా నాయకుడికి. దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలబ్బా? అంటే ప్రభుత్వం ఫెయిల్యూరా? అంటే డిప్యూటీ సీఎంకి సరైనటువంటి సెక్యూరిటీ ఇవ్వలేని దుస్థితిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉందా? నా ప్రశ్న. డిప్యూటీ సీఎంకి సరైన సెక్యూరిటీ ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం లేదా అనేది నా ప్రశ్న. దాని మీద ఎంక్వైరీ చేయమంటాడు ఆయన. వాడెవడో పాపం ఏదో రామరాజ సిన్హా అని ఒక వీడియో పెట్టాడు, చూసారా మీరు? అయ్యా, నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని అండి, ఆయన చూడటానికి వెళ్తున్నాను. చూడటానికి వచ్చి చూసి భయపడతాడు, నాకు అర్థం కాలేదు. నేను చూడటానికి వెళ్ళానండి, ఆయన అభిమాని అండి, ఇప్పుడు 15 సార్లు బ్లడ్ ఇచ్చానండి చిరంజీవి గారి దానిలో అని చెబుతాడు ఆయన. తొందరపడి ఎందుకు ఈ కంప్లైంట్స్ నాకు అర్థం కాల. ఏమిటి మీ కంగారు, ఏమిటి మీ వ్యవహారం ఏంటి? చాలా తప్పు నాయన ఇది. నీకు సెక్యూరిటీ ఇవ్వవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానిది, నీదే. మళ్ళీ మాట్లాడితే ప్రభుత్వం అంటే ఎవరిది? నీదేగా. యూఆర్ డిప్యూటీ సీఎం. అఫ్ కోర్స్ డిప్యూటీ సీఎం అంటే కేవలం ఫోటో పెట్టుకోవడానికి డిప్యూటీ సీఎం అనే విషయం ప్రపంచానికి తెలుసు. కానీ నువ్వు డిప్యూటీ సీఎం కదా, నీ సెక్యూరిటీ గురించి ఇంత రాద్ధాంతం చేస్తావు, నాకు అర్థం కాల.